9TV తెలంగాణ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణంలోని చైతన్య జూనియర్ కాలేజ్ నీట్ గర్ల్స్ క్యాంపస్ లో 1200 మంది విద్యార్థులు బైపీసీ మొదటి సంవత్సరం చదువుతుండగా వారికి కనీస సౌకర్యాలు, మంచినీరు, భోజన వస్తువులు, కరెంటు అలాగే వాష్రూమ్స్ వస్తువులు సరిగ్గా లేవని గేటు ముందు సుమారు 500 మంది విద్యార్థులు ఆందోళన చేపట్టారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ కు వ్యతిరేకంగా వేసవి కాలంలో క్లాసులు నడుపుతూ లక్షలలో ఫీజులు వసూలు చేస్తూ తరగతి గదుల్లో డార్మెంటరీ రూములలో ఏసీలు పనిచేయకుండా ఉక్కబోస్తున్నా కనీసం పట్టించుకునే వాళ్ళు లేరని, నరకయాతన అనుభవిస్తున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు మద్దతుగా నవ తెలంగాణ విద్యార్థి శక్తి రాష్ట్ర నాయకులు పవన్ వారి బృందంతో విద్యార్థులకు సంఘీభావం తెలియజేశారు. ఈ సమస్యలు 2 రోజుల్లో పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. మనం జూన్ టు అప్ టు ఎగ్జామినేషన్ డేట్తో ఎప్పుడు అంతవరకు జరుపుకోవాల్సిందే. ఇది మనం అయిపోయింది కదా, మీరు అఫీషియల్ గా ఇవ్వండి. వాళ్ళకి ఏమీ డౌట్ లేదు. ఎవరు ఫోన్ చేసుకోమని ఓటర్లోనే ఉన్నాయి. ఎవరు మేమే మెసేజ్ పెట్టేస్తాం. ఆల్రెడీ మెసేజ్ పెట్టాము. ఫోన్ చేసుకుని వెళ్ళిపోండి. అమ్మా నాన్న మాత్రమే వస్తే పంపిస్తారు. ఎవరు వచ్చినా పంపించాం. అది మదరు ఫాదర్ వస్తేనే అది నేడు చైతన్య కాలేజ్ అమీన్పూర్లో సమ్మర్ క్లాసులు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్కి విరుద్ధంగా సమ్మర్ క్లాసులు పెట్టినా కూడా వాటికి నిరసనగా నేడు విద్యార్థుల సమక్షంలో ధర్నా చేయడం జరిగింది. అంతేకాకుండా క్లాసులు పెట్టడమే కాకుండా కనీస సౌకర్యాలు కూడా ప్రకటించకపోవడం, వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం ఎంతో సిగ్గుచేటు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ నవతెలంగాణ విద్యాశక్తి తరఫున నేడు పిల్లలకు న్యాయం జరిగే వరకు కూడా ధర్నా చేసి ఇప్పుడు పిల్లలందరికీ కూడా సెలవులు ప్రకటించామని చెప్పి తెలియడానికి గర్వపడుతుంది. అంతేకాకుండా మరుక్షణమే ఇప్పటి నుంచి కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ విరుద్ధంగా ఏ క్యాంపస్లో అయినా పనిచేస్తే ఇమీడియట్గా డిఐఓ గారు కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు కానీ ఆ క్యాంపస్ సీజ్ చేసి విద్యార్థులకు న్యాయం చేకూర్చాలని చెప్పి మేము నవ తెలంగాణ విద్యాశక్తి రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ. సరే బాబు, పవన్ మాట్లాడతాడు, మీరు వెళ్ళండి. మీటింగ్ పెట్టి ఒక యూనియన్ గురించి మీరు మైకులు ఎట్లా మాట్లాడతారు? మీరు ఏమనుకొని మాట్లాడతారు నా గురించి? మీరు ఓడి పైసలు ఇచ్చిన నాకు పైసలు ఇచ్చిన నాకు పైసలు ఇచ్చిన ఏ పాల్తు కడున్నారు రావాలి నాకు నేను వచ్చిన. ఎందుకు చెప్తారు? ఎందుకు మాట్లాడినట్టు ఎంతమంది పిల్లలు వాటర్ ఎంత ఉన్నాయి అన్న? ఒక్క పిల్లల మీద చేసిన మర్యాద ఉండదు. స్టాఫ్ మొత్తం పక్కన రావాలన్నా ముందే చెప్తున్నా మర్యాదగా. స్టాఫ్ జరగమని చెప్పి మాట్లాడుతున్నాం కదా, మొత్తం క్యాంపస్ లోపలికి వస్తాం. మరి అన్న ఒక చెప్తున్నా నేను, మీరు 3 రోజులు హాలిడేస్ ఎట్లా డిక్లేర్ చేస్తారు? 3 రోజులు అంటే దానికి ఎంట్రీ చేస్తాం పవన్. 3 రోజులు ఇప్పుడు ఇక్కడ ఉన్నది మొత్తం మీద కలిపిన 20 మంది. ఓటింగ్ తీసుకున్నామా? మొత్తం 1300 మంది మీటింగ్ పెడదామా? మరి ఎక్కువ ఓటింగ్ ఉంచమని వస్తే అవునన్నా. ఓటింగ్ ఏది మీకు చేతులు ఎత్తినట్టు రాత్రి చూసా వీడియోలో చేతులు ఎత్తినట్టు కాదు. ఇది పెడదామా? 1300 మంది. అవునన్నా. ఇప్పుడు మాట ఇచ్చాను, పంపిస్తానని చెప్పాను, పంపిస్తున్నాను అంతే. పంపిస్తున్నా అంటే నువ్వు మళ్ళీ 3 రోజుల్లో 3 రోజులు వీళ్ళందరూ ఎందుకు వస్తారు? వీళ్ళు రేపు జూన్ 5వ తారీఖు దాకా వీళ్ళు ఎవరు క్యాంపస్ లో అడుగు పెట్టరు. అర్థమైంది? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. మాకు దేనికి? ఇప్పుడు ఒక్కటే మీరు ఆలోచించండి సార్, పంచాయతీ మనం పిల్లల కోసం చేస్తున్నటువంటి వర్కే తప్ప మనం వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేదు. ఇంకా ఈ నీటి మీరు నేను చెప్తే ఏందో వాటర్ ఉన్నాయి అమ్మ మీకు ఎందుకన్నా వాటర్ రావట్లేదా? ఎప్పుడు ఏసీ బంద్ చేశారు మీరు? పవర్ ప్రాబ్లం వస్తుంది, గవర్నమెంట్ వచ్చి ఆపుతుంది. అక్కడ జనరేటర్ పెట్టుకోవాలి కదా, జనరేటర్ మీద ఏసీలు రన్ చేయాలి కదా. హాలిడేసి మరి అప్పుడు
ఇస్తాను హాలిడేస్. నువ్వు మాట చెప్తాను. వచ్చే పరిస్థితి లేదు. కాదు అనౌన్స్మెంట్ చెప్పండి. ఇదిగో రేపు అన్ని అమ్మ నాన్న మాత్రమే వస్తే పంపిస్తారు. ఎవరు వచ్చినా పంపించాం. అమ్మా నాన్న వస్తేనే అది అది కూడా అయినా మదరు ఫాదర్ వస్తేనే క్లారిటీ ఉంది. అది ఫోన్ చేసుకొని